తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు తెలంగాణ వీర వనిత తాకల ఐలమ్మ 129వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో ఇలా ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మరి ఆనాడు భూమి కోసం ముక్తి కోసం నైజాం పరిపాలకులను తరిమిన చరిత్ర తాకల ఐలమ్మది. ఆమె స్ఫూర్తితోనే, ఆమె పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం కూడా కొనసాగింది. ఈరోజు కూడా మా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అందరం కూడా ఆ యొక్క విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో చిట్యాల ఐలమ్మ గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి మహిళా లోకానికి స్ఫూర్తిగా నిలిచినటువంటి ఐలమ్మ గారు మరి భూమి కోసం ముక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం మరి తొలి తెలంగాణ సాయుధ పోరాటంలోనే వారు మరి ఎన్నో సమస్యలమైన పోరాటం చేసి మరి అప్పుడున్నటువంటి రజాకారులకు పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసి మరి అప్పుడున్నటువంటి మరి ఆస్తులను తీసుకొని పేదలకు పంచిపెట్టినటువంటి వీర వనిత చిట్యాల ఐలమ్మ గారు. వేములవాడ పట్టణంలో తెలంగాణ వీర వనిత బడుగు బలహీన వర్గాలకెళ్ళి 129 సంవత్సరాల పూర్వమే వరంగల్ ఉమ్మడి జిల్లాలో పుట్టిన చిట్యాల ఐలమ్మ గారి జయంతి కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సోదరుమణి కౌన్సిలర్లు రజక కుల బాంధవులు అదేవిధంగా సీనియర్ నాయకులు అన్ని వర్గాల కార్యక్రమంలో జయంతి సందర్భంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున జయంతి సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒకసారి మనం తెలంగాణలో చరిత్రను ఒకసారి గుర్తు చేసుకుంటే గతంలో దేశ్ముఖులు పాండులు దొరలు నిజాం కాలంలో ఇలా పన్ను రూపకంగా ఇలా భూస్వాములకు వ్యతిరేకంగా ఇలా దోపిడీని అరికట్టాలని ఇలా దోపిడీ వెట్టి చాకిరి విముక్తి కలగాలని ఆనాడే ఈ చిట్యాల ఐలమ్మ గారు తిరుగుబాటు ప్రయత్నం చేసి మేమెందుకు మీకు కిస్తు కట్టాలి, మేమెందుకు భూమి దున్నేవాడికే భూమి అనే నిదానంతో రజాకారులకు రైతాంగంలో కమ్యూనిస్టులతో తోడుగా ఉండి పోరాటం చేసి ఇలా విముక్తి కలిగించి నవ సమాజ బడుగు బలహీన వర్గాల గాను సామాజికంగా న్యాయం కొరకు ఆనాడు కొట్లాడే సందర్భంగా కార్యక్రమం భాష ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.